అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతోంది. పి గన్నవరం మండలంలో పలుచోట్ల కాజ్వేలపైకి వరద నీరు చేరింది. చాకలిపాలెం, కనకాయ లంక కాజ్వే మునిగింది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంక గ్రామాల రాకపోకల కోసం అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. దీంతో లంక గ్రామాల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. చింతూరు మండలం కుయిగూరు వద్ద హైవేపైకి వరద నీరు చేరడంతో ఆంధ్ర, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2 కిలోమీటర్ల మేర లారీలు, వాహనాలు ఆగిపోయాయి. మూకునూరు వద్ద ప్రధాన రహదారిపై సోకిలేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, విఆర్పురం మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విఆర్పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రం నుండి 45 గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలం కొండ్రాజుపేట కాజ్వేపై వరద నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాలతో సంబంధాలు నిలిచిపోయాయి. శబరి, గోదావరి సంగమం వద్ద నదులు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రం నుండి 45 గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం మండల కొండ్రాజుపేట కాజ్వేపై వరద నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శబరి, గోదావరి సంగమం వద్ద నదుల నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో లోతట్టు నివాసాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ నుంచి మా ఈ నుంచి కూడా లేట్ అయిపోయింది.